హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో మామిడికాయతో అయితే నేను పప్పు చేసి చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో దొరికే మామిడికాయతో ఇలా పప్పు అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. అది ఎలా చేయాలో చూద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పప్పు కోసం నేను 1/2 కిలో కందిపప్పు అయితే ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. ఇందులో వాటర్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన టమాటాలు, చెంచా పసుపు. ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి. మామిడికాయ తొక్క అయితే తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసుకొని ఇది కచ్చా పచ్చగా దంచుకోవాలండి. చిన్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఒక 2 స్పూన్ల కారం కలుపుకోవాలండి. పప్పు అయితే ఉడికింది కాబట్టి మనం సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పప్పు రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి, చెంచా ఆవాలు, ఒక 5 ఎండమిరపకాయలు దంచి వేసుకో, కరివేపాకు రెమ్మలు, దంచి పెట్టుకున్న 10 వెల్లుల్లి. ఇందులో సాల్ట్ అయితే చూసుకోవాలండి, తక్కువ ఉంటే వేసుకోవాలి. ఈ పోపునైతే ఇందులో వేసుకుందాం. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. అసలు స్మెల్కే నోరు ఊరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే నాకు సపోర్ట్ చేయండి.